తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటు చేసుకోబోతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పంతాను మార్చుకుంటూ సరికొత్త అజెండాతో ప్రజల ముందుకు రాబోతున్నారు. సామాజిక తెలంగాణ అనే నినాదంతో ఆమె తన భవిష్యత్తు కార్యాచరణలను ప్రకటించారు. ఆమె కొత్త రాజకీయ పార్టీ త్వరలోనే తెలంగాణ ప్రజా జాగృతి పార్టీని అధికారికంగా ఆవిష్కరించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఒకరిద్దరితో కాదు, అటు తండ్రి, ఇటు మోడీ, అటు చిన్న మోడీగా పిలువబడే రేవంత్ రెడ్డితో కూడా కొట్లాడతా అని స్పష్టం చేశారు. తన ప్రధాన పోరాటం కాంగ్రెస్ పార్టీతోనేనని, ప్రజల పక్షాన నిలబడి రాజీలేని పోరాటం చేస్తానని ఆమె ప్రకటించారు. జాగృతి పార్టీ ఆవిష్కరణ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తలపెట్టారు. తనకు దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలను ఉపయోగించుకొని వాళ్ళందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. తెలంగాణ గడ్డపై జాతీయ రాజకీయాల వేడిని పెంచేలా ఈ సభ ఉండబోతుందన్నారు కల్వకుంట్ల కవిత. ప్రస్తుతం ఉన్న కార్యాలయం ఇరుకుగా ఉన్నందున పార్టీ ప్రకటన తర్వాత సుమారు 2 ఎకరాల విస్తరణలో అత్యాధునిక హంగులతో కొత్త పార్టీ ఆఫీసును నిర్మించనున్నట్లు కవిత వెల్లడించారు. కేవలం హైదరాబాదులోనే కాకుండా ఉమ్మడి జిల్లా కేంద్రాలలో కూడా పార్టీ కార్యాలయాలను ప్రారంభించి క్షేత్రస్థాయిలోకి వెళ్తామని చెప్పారు. పాత తరం నాయకుల కంటే కొత్త తరం వారికి ప్రాధాన్యత ఇవ్వడమే జాగృతి లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. సీనియర్లు ఇప్పుడే వస్తే నాకు అది బ్యాగేజ్ అవుతుంది, అందుకే కొత్త వాళ్లకు, ఉత్సాహవంతులకు అవకాశం కల్పిస్తామని ఆమె వివరించారు. తెలంగాణ సాధన ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో జాగృతి ప్రభావం బలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. వనపర్తి వంటి ప్రాంతాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి జాగృతికి మద్దతు తెలుపుతున్నారని, అక్కడ తమ హాట్ సీటు లభించే అవకాశం ఉందని చెప్పారు. సింగరేణి కార్మికుల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు కవిత. వారికి మంచి హృదయం ఉంటుందని కొనియాడారు. అన్ని ప్రజా సంఘాలతో చర్చలు జరుపుకుంటున్నామని, ప్రజలు అజెండానే తన అజెండాగా అని కవిత స్పష్టం చేశారు.